హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్త మోడలు తీసుకువచ్చినాను. నెక్సాన్ 2025 మోడలు. ఇప్పుడు ఈ కాస్ట్ ఎంత పడుతుందో, ఈ కార్ టోటల్ వ్యూస్, టోటల్ ఓవరాల్గా ఎలా ఉంది, మనకు బెస్ట్ కాదా లేదా, కొనొచ్చా లేదా, కొంటే మీరు బడ్జెట్ పెట్టగలరా లేదా, టోటల్ వ్యూ మీకు చెప్పేస్తాను నేను. ఒకసారి కార్ లుక్ చూసుకుందాము. కార్ ఓవరాల్గా వాయిస్ మనము చూసుకోండి. మీరు కార్ లుక్ కూడా హైలైట్ ఉంది. కార్ డిజైనింగ్ కూడా సూపర్ ఉంది. కలర్ బెస్ట్ 3 కలర్స్ వచ్చేస్తుంది. దీనిలో వైట్ కూడా వచ్చేస్తుంది. దీనికి చూడండి, మోడల్ కూడా హైలైట్ ఉంది. స్మూత్నెస్ కూడా దీనికి లుక్ హైలైట్ ఓవరాల్గా బాగా ఇచ్చినాడు. ఇక్కడ మనకు నెంబర్ ప్లేట్ ఇచ్చినాడు. తర్వాత ఇక్కడేమో అలయన్స్ ఇచ్చినాడు. ఇక్కడ ఏమో మోడల్ కొంచెం మోడల్గా ఏమైనా మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు ఇక్కడ. కానీ ఎయిర్ కోసము బాగా ఇచ్చినాడు. ఇది కొంచెం గట్టిగా ఉంది. ఇప్పుడు టాటా నెక్సాన్ ఇది 2025 మోడలు. మనకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది. మనకు సైడ్ వైజ్ మనకు ఎల్ఈడి లైట్ ఇచ్చేసినాడు. ఇది చూడండి, ఎల్ఈడి ఇచ్చేసినాడు. తర్వాత మనకు 2 డోర్ లోపల చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో, కంఫర్టబుల్ ఎలా ఉందో మీకు టోటల్గా ఓవరాల్గా చూపిస్తాను నేను. ఇక్కడ రాగానే మనకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఎయిర్ బ్యాగ్ కూడా ఇచ్చేసినాడు. తర్వాత చూస్తే మనకు నేనే 6 ఫీట్ ఉన్నాను. ఇప్పుడు కూర్చుంటే ఎలా ఉందో మనకు చూద్దాము. కూర్చున్నా కూడా హైలైట్ ఉంది. మనకు హైట్ కూడా సరిపోయింది. చూడండి, హైట్ కూడా మనకు పర్ఫెక్ట్ అయింది. ఇక్కడ ఏమో బ్యాగ్ ఇచ్చేసినాడు. ఇక్కడ పట్టుకోవడానికి ఏమైనా ఇక్కడ రోలింగ్ ఇచ్చేసినాడు. మన ఇక్కడ సన్ రూప్ ఇచ్చేసినాడు, హైలైట్ ఇచ్చినాడు. ఇక్కడ చిన్నపిల్లలు ఆడడానికి, వర్షం పడితే కూడా కొంచెం క్లాత్గా బాగానే ఇచ్చినాడు. ఓకే, ఓవరాల్గా మనకేమో ఇంటీరియర్ ఇలా ఉంటుంది. ఇది మనం మాడిఫై చేసుకున్నాము. ఇది బ్యాగ్లు. తర్వాత ఇది హ్యాండ్ బ్రేక్ ఇచ్చేసినాడు. హ్యాండ్ బ్రేకు ఇక్కడ స్పోర్ట్స్ మోడల్ ఇచ్చేసినాడు. స్పోర్ట్స్ మోడల్ కూడా ఇచ్చేసినాడు. ఇక్కడ సిటీ మోడలు, ఈసీఓ మోడలు, సిటీ మోడల్ అని ఇచ్చేసినాడు. హ్యాండ్ బ్రేకు, ఎల్ఈడి లైట్లు, మనకు హార్మోన్ అనేది ఇచ్చేసినాడు. ఆన్ కూడా చేసి చూపిస్తాను మీకు, ఆన్ చేస్తాను. ఓవరాల్గా ఇంటీరియర్ చూస్తే ఇక్కడ డిస్ప్లే మాత్రం హైలైట్ ఇచ్చినాడు. మనకు ఇక్కడ కంట్రోల్ చేసుకోవడానికి ఏసీ, ఇంకా ఛార్జింగ్ అయితే ఇక్కడ ఉంది ఛార్జింగ్ది. తర్వాత మనకు బటన్లు ఒక 6 బటన్లు ఇచ్చేసినాడు. మనకు టోటల్ ఇక్కడ నుండి మనం రిమోట్ లెక్క చేసుకోవడానికి కూడా ఈజీగా ఇచ్చేసినాడు. మనకు హ్యాండ్ సీట్ కూడా కంఫర్టబుల్. మనకు ఈ గ్యాప్ ఏమో నేనే 6 ఫీట్ ఉన్నా కూడా నాకు ఫుల్ కంఫర్టబుల్ ఉంది. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంది. ఇది సీటు ముందర చేయడానికి అడ్జస్ట్ ఇలా ముందుకు చేసుకోవచ్చు మనం. కొంచెం నేనే 6 ఫీట్ ఉన్నా, ఈజీగా కూర్చుంటున్నా. మరి చూడండి, ఈ గ్యాప్ కూడా హైలైట్ ఉంది. మన కాల్ కూడా ఈజీగా లోపల వరకు పోతుంది. ఈ కాల్ కూడా నాకైతే ఇంతవరకు డిస్టర్బ్ రాలేదు. ఈ ఓవరాల్గా హైలైట్. ఈ బడ్జెట్లో మాత్రం హైలైట్. ఈ ప్రస్తుతానికి ఈ కారు హైలైట్ ఉంది. మనకు సీట్ కూడా కంఫర్టబుల్ ఉంది. చూడండి ఎంత కంఫర్టబుల్, ఈజీ కంఫర్టబుల్ కూడా ఉంది. మనకు రేస్ చేస్తేనే ఈజీగా వెళ్ళిపోతుంది. ఈ డ్రైవింగ్ మోడ్ ఇది. ఒక హ్యాండ్తో నేను డ్రైవింగ్ మోడ్ పెట్టుకున్నాను. ఇంకా ఇది స్టీరింగ్ ఒక హ్యాండ్తో, ఒక హ్యాండ్ ఈజీగా మనకు మంచి వ్యూ కూడా ఉంది. ఇది చూడ్డానికి కూడా స్పోర్ట్స్ కార్ కాబట్టి మనకు ఎగ్జాక్ట్లీ స్పోర్ట్స్ కార్ లెక్క వెళ్ళిపోతుంది మీకు. ఫెసిలిటీస్ ఏమో మనకు బాగుంది. ఇప్పుడు నేను ట్రావెల్ ఎక్కువ దూరం చేస్తున్నా, కిలోమీటర్ దూరం చేస్తున్నా. నేనేమో ఇంకా రెస్ట్ తీసుకోవాలి. డ్రైవర్ పని చేస్తుంటారు. సర్లేరబ్బా రెస్ట్ తీసుకుందామని. మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ లాక్ అనేది ఇక్కడ ఉంది. ఈ లాక్ కొంచెం పైన తీసుకున్నాను. 360 డిగ్రీస్ వరకు ఇది కిందకి వెళ్ళిపోతుంది. చూడండి, నేను తీసుకువెళ్తాను. రాండి,
లోపల రండి, మీరు అటనే రండి. చూడండి ఇలా, చూడండి ఎంత కిందకి వెళ్ళానో మీరు చూడగలరు. చూడండి బాగా నేను కంఫర్టబుల్ గా బాగా నిద్రపోతున్నా. చాలా లాంగ్ లాంగ్ జర్నీ ఉన్నా కూడా సేఫ్ గా వెళ్ళదు. అంటే మనం ఈజీగా, నా కాళ్ళు కూడా చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. మనం ఇంట్లో ఎలా పడుకుంటామో ఈజీగా, ఒక బెడ్ మీద ఎలా పడుకుంటామో సేమ్ ఎగ్జాక్ట్లీ అలా అయిపోయింది. మనకేముంది, ఇంకా ట్రావెల్ చేయడమే. డ్రైవర్ పని డ్రైవర్ చేస్తుంటాడు, మనం ఈజీగా. మళ్ళీ దీనికి ఫెసిలిటీస్ ఉంది. ఖాళీ పైకి మీకు టెన్షన్ లేకుండా ఇలా చేస్తేనే అది పైకి వచ్చేస్తుంది. మళ్ళీ మనకు కంఫర్టబుల్, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. నేను డ్రైవింగ్ మోడ్ కూడా మీకు చూపిస్తాను, బ్యాక్ సైడ్ మోడ్ కూడా మీకు చూపిస్తాను. ఆ బ్యాక్ సైడ్ ఎలా కూర్చుంటే మనకు హైట్ తగ్గుతుందా లేదా, ఆ బ్యాక్ సైడ్ గ్యాప్ ఎంత ఉంది, స్పేస్ ఎంత ఉంది, ఆ మనకు డ్రైవింగ్ మోడ్ కాడ నడుపుతున్నప్పుడు ఏమైనా సౌండ్ వస్తుందా. ఇంకోటి ఏమంటే ఇది ఆన్ అయినప్పుడు కూడా మీకు కొంచెం కూడా సౌండ్ రాదు. అది బెస్ట్ ఫీచర్ ఇచ్చినాడు. ఆన్ అయిందా లేదా అని మనకు అనిపిస్తుంది. మనం బ్యాక్ సైడ్ వచ్చేసినాము. బ్యాక్ సైడ్లో ఎంతమంది కూర్చోగలరు, మనకు స్పేస్ ఎంత ఉంది, ఎంతమందికి స్పేస్, కాళ్ళు ఏమైనా తగ్గుతుందా లేదా అని చూద్దాం. లోపల కార్ మాత్రం అయితే ఈ ప్రైస్లో మాత్రం ఒక ఫ్యామిలీకి సింపుల్గా పార్కింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనకి ఎక్కడైనా పార్కింగ్ ఈజీగా అవుతుంది. గ్యాప్ కూడా ఎక్కువ తీసుకోకుండా లుక్ వైజ్గా ఈజీగా ఉంటుంది. మనకు బయటకు వచ్చినా కూడా లుక్ వైజ్ జనాలకి బాగా కనిపిస్తుంది. నాకైతే ఫుల్ ఈ గ్యారంటీ మీద చెప్తున్నాను మీకు. ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాం ఇది. చూడండి ఇప్పుడు ఈజీగా నేను లోపలికి వచ్చేస్తున్నాను. ఇక్కడ ఏమో ఏం తగలేదు. ఇక్కడ కూడా పట్టుకోవడానికి ఒకటి ఇచ్చినాడు హ్యాండ్. తర్వాత నేనే 6 ఫీట్ ఉన్నా, చూద్దాం. ఇప్పుడు చూడండి నాకే ఇంత 6 ఫీట్ ఉన్నా నేను. చెప్పడానికి అయితే 6 ఫీట్ ఎందుకు చెప్తున్నా అంటే నాకన్నా పొట్టిగా ఉంటారు. నాకే 6 ఫీట్ ఉన్న వాళ్ళకి ఇంత ఈజీగా సరిపోయింది ఈ మోడల్. ఇంకా నాకన్నా పొట్టి ఉన్న వాళ్ళు ఇంకా ఈజీగా కూర్చోవచ్చు. పిల్లలు అలా పెద్దవాళ్ళు కూడా ఉంటారు. చూడండి కాళ్ళు కూడా నాకు కంఫర్టబుల్. ఈ గ్యాప్ కూడా సీట్లు ఇలా గొప్పగా ఇవ్వకుండా స్మూత్గా ఇచ్చినాడు. బ్యాక్ సైడ్ ఇలా ఫస్ట్ నుండే మనం పడుకోవడానికి ఆ మోడల్లో ఇచ్చినాడు, ఈజీగా కూర్చుంటే. తర్వాత సీట్ కూడా హైలైట్. ఇది నేను మాడిఫై చేసుకున్నానండి. ఈ సీట్లు మీరు కూడా తర్వాత మీ నచ్చిన కలర్స్ మాడిఫై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సీట్ బెల్ట్ ఇచ్చేసినాడు, 2 ఇచ్చేసినాడు. మన ఈ సీట్కి ఒకటి, ఆ సీట్కి ఒకటి, 2 సీట్ బెల్ట్. తర్వాత నాకు ఓవరాల్స్గా మన క్యాబ్ ఇంకా మీకు ఫస్ట్ చూపించినాను సన్ రూఫ్ అనేది. మనం అక్కడ నుండి ఇది చేసుకోవచ్చు, దీనికి ఆపరేటర్ చేసుకోవచ్చు, రిమోట్ చేసుకోవచ్చు. నేను హ్యాండ్గా చూపిస్తున్నాను మీకు. అలా పిల్లలు అలా ఇలా చూడడానికి, వర్షం పడినప్పుడు ఈజీగా మనకు మంచి వ్యూ రావడానికి, మీరు తిరుగుతున్నప్పుడు ఒక మంచి వ్యూ కోసం ఈ కారు ఎగ్జాక్ట్లీ ఉంటుంది. మన బడ్జెట్లో సన్ రూఫ్ ఇలాంటి కార్లకి రావాలంటే గ్రేటే. ఓకే, ఇది చూద్దాం. ఇప్పుడు ఓవరాల్గా నాకు మంచి కార్ ఎందుకు తీసుకుంటామంటే మనకు అందరికీ హైట్ సరిపోవాలి. ఫస్ట్ ఫామ్ అది మనకు అడ్జస్ట్. ఎంత ఇద్దరు కూర్చున్నా కూడా మన ముందు వాడికి వెనక ఉన్నవాడికి సరిపోయిన స్పేస్ కావాలి, ఇంపార్టెంట్ అది. ఆ స్పేస్ మాత్రం ఈ కార్లో ఈజీగా దొరుకుతుంది. మీకు స్పేస్ హైలైట్ ఉంది. చూడండి ఫస్టే నేను ఈజీగా ఈ సీటు ఇంతనే పోయేది, ఇంకా కిందికి వస్తుంది కానీ పైకి రాదు. ఇంకా ఈ కరెక్ట్ మోడ్ ఇది. ఆ మోడ్లో పెట్టినప్పుడు నా కాలు చూడండి ఈజీగా ఏ దానికి కూడా తగ్గట్లేదు. నేను హ్యాపీగా ఈజీగా కూర్చున్నా. మీకు చూడండి నా సీట్ బెల్ట్ నాకు వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ ఏసీ పాయింట్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవాలి. ఇంకా మనకు ఏమో ఇక మ్యాట్లు పెట్టుకున్నాం మనము ఈజీగా. మీరు కూడా కొనుక్కొని మీ ఇష్టమైన మ్యాట్లు పెట్టుకోవచ్చు. ఇంకా ఓవరాల్గా చూస్తే మనకి స్పేస్ హైలైట్ ఉంది. ఇప్పుడు డ్రైవింగ్ మోడు ఇంకా బ్యాక్ సైడ్ లగేజ్ మోడ్ మీకు 2 చూపిస్తాను. ఏ మోడల్ ఉందో చూద్దాం అది కూడా. ఉన్నాయి ఇక్కడ. మాన్యువల్ అనేది ఇక్కడ ఏమి ఉండదు. ఒకటి ఆపరేటింగ్ చేయడానికి ఇది ఓపెన్ చేయాలంటే కీలో ఓపెన్ చేసుకోవచ్చు. లేకపోతే మన కార్ కాడ ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కితేనే ఇది ఓపెన్ అయిపోతుంది. మనకి ఇక్కడ పట్టుకొని ఇంకా పైకి ఎత్తితే చూడండి లగేజ్ కి మాత్రము ఆటోమేటిక్. ఇది ఒకసారి మీకు పైకి అంటేనే అది వెళ్ళిపోతుంది. అది పైకి మనకు లగేజ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ చూడండి హైలైట్ ఉంది. మనకు 3-4 బ్యాగులు ఈజీగా పడవచ్చు. ఇక్కడ ఈజీగా పెద్ద పెద్ద బ్యాగ్లే మనకు ట్రావెల్ చేస్తున్నప్పుడు 4 బ్యాగులు పడినా అంటే
అది పెద్ద గ్రేటే. మనకు కూడా స్పీకర్లు ఇచ్చేస్తున్నాడు అక్కడ బ్యాక్ సైడ్ 2 స్పీకర్లు వచ్చేస్తుంది. తర్వాత మనకు వాటర్ బాటిల్ కూడా, ఇది కూడా కొంచెం న్యూ మోడల్ చూడండి. ఎవరు ఏరు మామూలుగా వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా కదలకుండా కింద పడకుండా చేయడానికి కూడా ఒక మంచి క్లిప్ లెక్క ఇచ్చేసినాడు వాటర్ పెట్టడానికి. ఈ సైడ్ ఏమో మళ్ళీ గ్యాప్ కొంచెం లోపలికి ఇచ్చేసేసినారు, గ్యాప్ ఉంది. ఈ మ్యాట్ ఏమో చూడండి, మ్యాట్ కూడా కొంచెం క్లాత్ గా, అది రొటీన్ కాకుండా మ్యాట్ కూడా కొంచెం స్టైలిష్ గా ఇచ్చేసినారు అలా. ఇప్పుడు మనము ఇది చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ మోడ్. ఇది టోటల్ మీకు బ్యాక్ సైడ్ మోడ్ చూపిస్తున్నారు. ఇప్పుడు మనకు డ్రైవింగ్ మోడ్ చూపిస్తాను. ఆఫ్ చేద్దాము. మామూలు మనకు వీల్స్ ఇచ్చేసినాడు, 16 ఇంచెస్ టైర్లు కూడా కొంచెం స్పోర్ట్స్ లెక్క మనకు కనిపించినా కూడా ఏం రా ఇది స్పోర్ట్స్ లెక్క, జనాలు కూడా అటాచ్ బైక్స్ గా ఇచ్చేసినారు, స్పోర్ట్స్ లెక్క ఇచ్చేస్తున్నారు. ఓవరాల్ గా లుక్ అయితే హైలైట్, పార్కింగ్ కూడా హైలైట్, ఎవరికి ఇబ్బంది కాకుండా ఈజీగా ఫ్యామిలీకి పోవచ్చు. మన డ్రైవింగ్ మోడ్ లో ఇలా ఉండదు. ఓపెన్ చేస్తేనే మన లైట్లు కోసం ఇది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని బటన్లు ఆల్రెడీ వచ్చేసింది. తర్వాత మనకు మైక్ కూడా, స్పీకర్ కూడా ఇక్కడ. ఇది మన డ్రైవింగ్ మోడ్. ఇంకా డ్రైవింగ్ మోడ్ కి మనం వచ్చేసినాము. ఇక్కడ ఎల్ఈడి ప్యానల్ ఇచ్చేసినాడు. ఇక్కడ ఒకటి ఎల్ఈడి ప్యానల్ ఉంది. ఇంకా ఓవరాల్ గా మన కంట్రోల్, ఇది గేర్ల బాక్స్ ఆల్రెడీ గేర్ ఉంది. ఇంకా ఛార్జింగ్ మీకు చెప్పేసినాను నేను, ఇది స్పోర్ట్స్ కూడా చెప్పేసినాను, ఇది హ్యాండ్ బ్రేక్. ఇంకా ఇక్కడ ఇందాక చూపించినా కదా మీకు, ఒకసారి చూడండి సన్ రూఫ్ ఎలా ఓపెన్ చేయాలో మీకు చూపిస్తాను. ఈ బటను ఇలా పట్టుకొని ఉంటే చాలు, ఆటోమేటిక్ అదే కొంచెంసేపు పెట్టుకోవాలి. చూడండి సన్ రూఫ్ కూడా ఎంత పెద్ద గ్యాప్ ఇచ్చినాడో. ఈజీగా పిల్లలు మాత్రం ఎంజాయ్ చేస్తారు ఈ కార్ తీసుకొని. ఈజీగా మెథడ్ కూడా ఉంది. మనకు లాంగ్ పోయినప్పుడు అరే చూద్దాం రా గాలి కొట్టాలి ఏసీ కాకుండా, కాకపోతే మనము ఇది గ్లాస్లే ఓపెన్ చేయాలి. సన్ రూఫ్ లేకపోతే మనకు ఆప్షన్ ఏముంది, గ్లాస్ ఓపెన్ చేయాలి. ఇది గ్లాస్ అవసరం లేదు, దుమ్ము రావడం అవసరం లేదు, బయట దుమ్ము కూడా. ఈజీగా పైన సన్ రూఫ్ ఓపెన్ చేస్తే మంచి గ్యాప్, ఓవరాల్ గా మంచి గ్యాప్ ఉంది. ఇక్కడ నుండే మనకు ఈజీగా మనకు స్పేస్, గాలి ఈజీగా మనకు వచ్చేస్తుంది. మన బయట డిస్టర్బెన్స్ కూడా కాదు, పాటలు వేసుకుని ఈజీగా పోవచ్చు. మనకు ఇక్కడ కూడా అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. సీటు ఇలా ముందుకు చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్. మనకు ముందర ఉన్న రూప్లు మేనేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ఇది. మనకి ఇక్కడ 2 డిస్ప్లే ఇచ్చినాడు. మనకు హ్యాండిల్ కి ఒక డిస్ప్లే ఉంటది. ఇది ఏమో ఓన్లీ చూడడానికి, టచ్ ఉండదు. ఇక్కడ ఏమో మెయిన్ డిస్ప్లే, మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సాంగ్స్, ఫోన్, బ్లూటూత్ అంతా మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ 1, 2, 3 ఏసీ, 4 ఏసీ పాయింట్ ఉంది. ఓవరాల్ గా ఏసీ పాయింట్ లో ఇక్కడ ఎక్కువ 7 ఒక్కొక్క రకం ఇస్తాడు, కానీ ఒకటే స్ట్రైట్ లెవెల్ ఇచ్చినాడు గాలి ఫోర్స్ రావడానికి. ఇది హైలైట్ మనకు ఓవరాల్ గా ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్స్, షేర్, సపోర్ట్.